గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి జరగబోయేటువంటి పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో 4 నిమిషాల్లో వివరిస్తానండి. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. తులారాశి వారికి 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు సూర్య భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దశమ స్థానం అంటే వృత్తి స్థానం అని అర్థం అండి. హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ అంటారు. ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఉద్యోగంలో అద్భుతమైనటువంటి వృద్ధి కనిపిస్తుంది. దశమ స్థానంలో సూర్యుడు, గురువు, బుధుల యొక్క కలయిక వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఆఫీస్లో మీ పనితీరుకు ప్రశంసలు లభించటంతో పాటుగా ఆదాయ మార్గాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి, నెట్వర్కింగ్ పెంచుకోవటానికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. ఆదాయ మార్గాలు అనేవి అమాంతం పెరుగుతాయి. పాత మొండి బాకీలు చేతికి అందుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. అంటే తులారాశి వారు గతంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి లాభాలు ఈ మాసంలో, ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా 17వ తారీఖు ముందు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. అయితే నెగిటివ్స్ ఏంటంటే మీకు బాగా అనుకూలిస్తుంది సూర్యుడు, గురువు, బుధుల యొక్క కలయిక కావున మిగిలిన కొన్ని గ్రహాలు మీకు ప్రతికూలిస్తున్నాయి. కాబట్టి దానివల్ల మీకు కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, జాగ్రత్త వహించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, 12వ ఇంటిని వ్యయస్థానం అంటారు, హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటారు. 12వ ఇంట్లో శుక్రుడు నీచపడటం వల్ల లగ్జరీ వస్తువులు, ప్రయాణాల కోసం ఖర్చులు అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఒక నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయవచ్చు. అలాగే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీ ఇంటెలిజెన్స్ అనేది, అంటే మీ సిక్స్త్ సెన్స్ అనేది కొన్నిసార్లు పనిచేయదండి. షేర్ మార్కెట్ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ, స్టాక్ మార్కెట్ మీద అంటే రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ ఇంటెలిజెన్స్ అనేది పెద్దగా పనిచేయదు. కాబట్టి రాహు యొక్క ప్రభావం వల్ల తొందరపడి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టవద్దు. అది ఒక నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు ఈ మాసంలో. సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అంటే ప్రయాణాలలో ఖచ్చితంగా ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా అధిక స్క్రీన్ టైం వల్ల, అంటే మొబైల్ని ఎక్కువగా చూడటం కానీ, ల్యాప్టాప్ని ఎక్కువగా వాడటం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావటం కానీ, 12వ ఇల్లు అనేది కేవలం వ్యయస్థానం మాత్రమే కాదండి, ఐసోలేషన్కి కూడా సంబంధించినది. ఒంటరితనాన్ని కూడా సూచిస్తుంది, నిద్రలేమిని కూడా సూచిస్తుంది. కాబట్టి ఎక్కువగా పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, స్క్రీన్ టైం ఎక్కువగా పెరగటం వల్ల, ఎక్కువగా మొబైల్నే అతుక్కుంటూ కూర్చోవటం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు రావటం కానీ, లేదా నిద్రలేమి సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి నెగిటివ్స్ ఏంటంటే తులారాశి వారికి 12వ ఇంట్లో శుక్రుడు నీచపడటం మీకు అనుకూలం కాదండి. కాబట్టి సిక్స్త్ సెన్స్ అనేది పనిచేయదు పంచమంలో రాహు ఉండటం వల్ల. మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా, మీరు ఎంత తెలివైన వారైనా సరే, కొన్నిసార్లు ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత ఓహో నేను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అనేటువంటి ఆలోచన తర్వాత వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎంత వీలైతే అంత ఫోన్కి దూరంగా ఉండటం మంచిది. సలహాల విషయానికి వస్తే ఈ మాసంలో కెరీర్ పరంగా మీకు వచ్చేటువంటి కొత్త అవకాశాలను ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా అందుకోండి. వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తు కోసం మంచి ప్లానింగ్తో ఇన్వెస్ట్ చేయండి. క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించవద్దు ఈ మాసంలో. బిజీ స్కెడ్యూల్లో కూడా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా సరే
నడక, యోగా, ధ్యానం కోసం కేటాయించండి. పరిహారాల విషయానికి వస్తే గురువారం రోజున గురు దక్షిణామూర్తికి పసుపు రంగు పూలతో అర్చన, అభిషేకం చేయించటం, అలాగే నిరుపేద విద్యార్థులకు మీకు తోచినంత సహాయం చేయటం చదువు పరంగా లేదా పుస్తకాల వితరణ చేయటం మంచిదండి. లేదా ఆర్థికంగా మీరు అంత బలంగా లేనట్లయితే కాకులు, పక్షులు, కుక్కలు, ఆవులకు ఆహారాన్ని, నీటిని అందించండి. వీలైనంతలో పేదవారికి అన్నదానం చేయటం వల్ల ఈ మాసంలో మీకు ముఖ్యంగా శుక్రుడు వల్ల, రాహు వల్ల కలిగేటువంటి నెగిటివ్ ఫలితాలు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా తులారాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికీ ఈ మాసంలో మూలం ఏంటంటే నిద్రలేమి సమస్య. కాబట్టి ఫోన్స్ని మాత్రం ఎక్కువగా చూడవద్దండి. నిద్ర లేకపోతే మన జీవితంలో అన్ని సమస్యలకు అదే కారణం అవుతుంది. మనిషికి నిద్ర చాలా అవసరం. నిద్ర లేకపోతే మైండ్ పనిచేయదు. పక్కవారు మనతో ఎంత ప్రేమగా మాట్లాడదాం అని చూస్తున్నా మనకు చిరాకు కలుగుతుంది. ఆలోచనలు సరైనటువంటి ఆలోచనలు రావు. మైండ్ సరిగ్గా పనిచేయదు. తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా సరైన సమయానికి ఉపయోగించలేకపోతారు. కాబట్టి ఈ మాసంలో మీకు ఏ సమస్య వచ్చినా దానికి మూలం నిద్రలేమి సమస్య అవుతుంది.